ఇప్పుడు టార్గెట్ 185. ఓకే, బుక్ చేసేసుకోండి. అది 1:2 హ్యాపీగా బుక్ చేసుకోండి. అండ్ నేను కూడా సాయిరామ్ సాయిరామ్ టార్గెట్ 1:2 డన్. హలో తెలుగు రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రోజు అయితే మనం 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో సో డే 10 అండి. ఈ రోజు కూడా మన ప్రాఫిట్లోను వరుసగా కన్సిక్యూటివ్ ప్రాఫిట్స్ అయితే 2 days వచ్చిందండి. సో ఈ రోజు కూడా మనం 3 trades తీసుకున్నాం, 2 targets కొట్టే ఈ రోజు కొంచెం 15 points ఎస్ఎల్ పెట్టాం. మోర్ దెన్ 1:1.5 1:2 కూడా టార్గెట్స్ కొట్టే. లాస్ట్ ట్రేడ్ 1:2 వచ్చింది, అది కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం మార్నింగ్ నుంచి ఒకటే పాయింట్ మీద బయింగ్ ఉన్నాం అంటే వేరే సినారియోస్ ఏం లేదు. ఒకటే పాయింట్ మీద బయింగ్ మాత్రమే చేసాం. అండ్ మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసాం. ఫస్ట్ అటెంప్ట్లో మనకు ఒక లాస్ వచ్చింది, రెండో అటెంప్ట్లో మంచి టార్గెట్, మూడో అటెంప్ట్లో మంచి టార్గెట్. ఓకే, ఓవరాల్గా ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ మీకు చూసుకుంటే సో ఇక్కడ చూపిస్తుంది చూడండి guys. మన వాళ్ళ రూల్స్ చూడండి. సో 6,000 సంథింగ్ ప్రాఫిట్ విత్ ప్రాపర్ రూల్స్. ఓకే, నో మిస్టేక్స్, రూల్స్ ఫాలోడ్. 7,500 ప్రాఫిట్. అండ్ నాది వచ్చి ఆల్మోస్ట్ 3,000 ప్రాఫిట్ ఉండే. సో క్లోజ్ చేసిన 2,000 ప్రాఫిట్. 1:1 ఎగ్జిట్ బ్రో, లాస్ కవర్ అయింది, డే గ్రీన్లో ఎగ్జిట్ అయిపోయాను. గ్రేట్. సో కిల్ స్విచ్ ఆన్. అండ్ 6,000 జైసూర్య 6,000 ప్రాఫిట్. అండ్ యా, సో ఓవరాల్గా రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ అండ్ ప్రాపర్ రూల్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలోడ్, డే డన్. ఓకే, అండ్ యా, సో ఓవరాల్గా 1,800 ప్రాఫిట్. ఓవరాల్ క్యాపిటల్ ఇస్ 38,000 సంథింగ్. ఎస్, ఓకే. సో సిరీస్ 2,800 ప్రాఫిట్, 6,000 ప్రాఫిట్, 6,000 ప్రాఫిట్. అండ్ ఓవరాల్గా వచ్చి 5 కోర్స్ ఏంటో కాస్ట్ ఉంది. ఓకే, సో 575 రూపీస్ ప్రాఫిట్. ఓకే, 1,700 ప్రాఫిట్, 1,800 ప్రాఫిట్. ఓకే, లాస్ట్ 3 days ప్రాఫిట్. ఎస్, ఓకే. మీరు చూసుకుని కాస్ట్ ఇది ఓవరాల్గా. సో పర్ఫెక్ట్గా రిజల్ట్ అయితే వచ్చాయండి. అండ్ ఫస్ట్ ట్రేడ్ మనకు లాస్ వచ్చిన తర్వాత ఇది మంచి ట్రేడ్ దొరికింది. సో అగైన్ నేను కూడా ఒక 2,800 సంథింగ్ 500 600 ప్రాఫిట్లో ఉన్నాను. సో ఓవరాల్గా సో విత్ బెటర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ రివార్డ్తో మనం ఎంట్రీస్ తీసుకున్న దట్టు బాటమ్స్లో ఎంట్రీ, బాటంలోనే. సో మనం అయితే ప్రాపర్ ఎంట్రీ పట్టుకున్నాం అంటే మనకు మంచి రిస్క్ రివార్డ్తో వస్తుంది. అండ్ క్లియర్గా ఈ పాయింట్లో కూడా మనం బై చేసాం. అండ్ ఎంగల్ఫ్ చేసిన దాని మీద కూడా ట్రై చేయొచ్చు. ఓకే, సారీ, ఈ క్యాండిల్స్ కూడా. ఓకే, తర్వాత మీరు ఏదైనా బయింగ్ ప్లాన్ చేస్తే ఈ క్యాండిల్స్ బేస్ చేసుకుని మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే రిస్క్ మేనేజ్మెంట్, టాప్లో ఎగ్జిట్ అవుతారు, మీ టాప్లో ఎంట్రీలు తీసుకుంటారు. సో స్టాప్ లాస్ అనేది మధ్యలో పెడతారు, అది హిట్ చేసేస్తుంది, లాస్ వస్తుంది. సో ఇదే జరుగుతుంటే మ్యాక్సిమం లాసెస్ మీకు అవ్వడానికి. ఓకే గైస్, మార్కెట్ ఆర్డర్ 2 లాట్స్ తీసుకోండి. స్టాప్ లాస్ స్ట్రిక్ట్లీ చెప్తాను, ఈ స్వింగ్ అంటే ఆల్మోస్ట్ 185 అంటే ఒక 15 పాయింట్లు. లాస్ట్ ట్రేడ్ గైస్ ఇది. స్టాప్ లాస్ స్ట్రిక్ట్లీ పెట్టేసుకోండి గైస్. 170 పెట్టుకోండి గైస్. 185 అంటే 200 గైస్ ఫస్ట్ టార్గెట్. ఓకే, 200 గైస్. ఓకే, మీకు 15 పాయింట్స్ వస్తే ప్లాన్ చేసుకోండి. ఓకే, అండ్ యా, చలో నెక్స్ట్ టార్గెట్ 215 గైస్. ఫస్ట్ టార్గెట్ డన్ గైస్. నెక్స్ట్ టార్గెట్ 215. ఓకే, 205, 206, 207. నెక్స్ట్ టార్గెట్ దగ్గర ఉంది. వావ్, చలో గైస్. అన్ని టార్గెట్ 210, 211. చలో బుక్ చేసుకోండి. సేఫ్ ట్రేడర్స్ అందరూ ఏంటండి, బుక్ చేసుకోండి అంటావా? యా యా, ఆ, చలో 200 గైస్. అది బుక్ గైస్ ఇది 1:2 సూపర్ ట్రేడ్ అగైన్. ట్రైలింగ్ చెప్పు బ్రో. ట్రైలింగ్ క్యాండిల్ లోస్కి వెళ్ళిపోండి. క్యాండిల్లో అంటే 195. టెన్షన్ పడద్దు ఈ ట్రేడ్లో, కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఏంటంటే ముందు ట్రేడ్లో మిస్టేక్స్ వల్ల ఓకే మళ్ళీ బటన్ పడుతుంది, ఆ మిస్టేక్ చేయొద్దు. ఉంటాను అదికి. కాకపోతే ఈ క్యాండిల్ హైలోనే ఎంట్రీ పడాలి అంటే 175 అట్లా పడాలి. 160 ఉంది. ఓకే, కొంచెం ఆగితే ఏదైనా పుల్ వచ్చినప్పుడు స్టాప్ లాస్ అంటే ఇంకేస్తారు. ఓకే, అంటే స్టాప్ లాస్ నీకు నీకు నేను ఒక చాలాసార్లు చెప్పాను, మనకి ఎంట్రీతో సమస్య ఉండదు, స్టాప్ లాస్తోనే సమస్య. ఓకే, ఈ క్యాండిల్లో నువ్వు ఎంట్రీ తీసుకోవచ్చు బ్రో, ఆరామ్సే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటి, ఎంత పెద్ద స్టాప్ లాస్, ఎంత పెద్దది, 5 minutesలో. నేను చెప్పి 1 minute కాదు. మీకు ఎంట్రీ నాకేం లేదు, బయింగ్ మన డైరెక్షన్ కరెక్ట్ ఉంటాం. ఇప్పుడు మీకు బయింగ్ అనేది క్లియర్గా బయింగ్, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టక ముందు మన స్టాప్ లాస్ కొట్టేస్తుంటారు. ఈ పొలాలు చాలు బ్రో, మనకి ఇంకేం అవసరం లేదు. వెయిట్ చేద్దామా మరి? వెయిట్ Pull చేద్దాం, back ఏమైనా? ఒక పుల్ బ్యాక్ వస్తే చూద్దాం. ఓకే, అదర్వైజ్ వెయిట్ చేయండి. ఓకే. ఎంత పెద్ద స్టాప్ లాస్ మన బడ్జెట్లోనే లేనిది అది.
గైస్ అయితే మీరైతే మీ డైరెక్షన్స్ మీరు ఉన్నప్పుడు నేను బయింగ్కే సెటప్సే చూసాను, వేరేది ఏం చూడట్లేదు. ఓకే, పుట్ సైడ్ అసలు నేను పట్టించుకోలేదు మార్నింగ్ నుంచి. సార్ ఈరోజు ఎస్ఎల్ ఎక్కువ ఇచ్చారు, ఎందుకో చెప్తారా సార్? రీజన్ ఉందండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్యాండిల్ చూసుకున్నా, ఓకే, ఒక చిన్న క్యాండిల్ Volatile. చూసుకున్నా ప్యూర్ వాలటైలిటీ ఉంది, కొంచెం స్టాప్ లాసెస్ అనేది పెద్దగా ఉంటుంది. ఈ క్యాండిల్ చూడండి, 160 నుంచి 147, అంటే ఇక్కడే 13 పాయింట్లు ఉంది. అంటే ఒక 2 పాయింట్స్ నేను బఫర్ పెట్టాను. ఒక్క 1 మినిట్ క్యాండిల్ అండి ఇది మాట్లాడేది. సో ఎంత వాలటైలిటీ ఉంది, నా ఎంట్రీ తగ్గట్టు స్టాప్ లాస్ లేదండి, కొంచెం పెద్దగానే, కొంచెం స్టాప్ లాస్ పెద్దగా ఉండాలని. నేను ఎప్పుడు క్యాండిల్ మధ్యలో పెట్టట్లేదండి స్టాప్ లాస్. ఓకే, ఇలా ఎంట్రీ పడింది అనుకోండి, ఇలా పెట్టుకుంటామండి, అంతే కదండి, మనం ఇలా పెట్టుకోలేం కదండి. సో ఆ రీజన్ మీద కొంచెం ఓకే నియర్ స్వింగ్ లో అట్లీస్ట్. అట్లీస్ట్. సో ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, దీన్ని బేస్ చేసుకుంటే స్టాప్ లాస్ చాలా పెద్దది అవుతుంది. ఇంకొకటి ఏది, ఇండెక్స్ని బేస్ చేసుకుంటే అట్లీస్ట్ దీని పాయింట్కైనా ఓకే, మనం ఎక్కడ పెడితే మన దగ్గరికి కూడా రాదండి. కానీ ఈ లో బ్రేక్ సార్, మీరు వింటారా, నమ్ముతారా? ఓకే, ఈ క్యాండిల్ చూడండి, ఈ లో ఆల్మోస్ట్ బ్రేక్ చేసేసింది. ఓకే, మనం చూడండి, అంటే ఇది ఆల్మోస్ట్ ఇది కదా లో, దీన్ని మొత్తం తీసేసినట్టేనా? అవునవును. దీన్ని బేస్ చేసుకుంటే మన పరిస్థితి డ్యామ్. ఓకే, దీన్ని బేస్ చేసుకుంటే బతుకుతావు, ఖచ్చితంగా బతుకుతావు. అర్థమవుతుందా? ఓకే ఇండెక్స్ ఓకే అర్థమైంది సార్. ఇప్పుడు చూడండి, ఈ లో అండి, గుర్తుపెట్టుకోండి, టైం అవునవును అవును. మనం ఈ లో స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, ఇండెక్స్ ఓకే. లో మనం ట్రేడ్ లో సూపర్ ప్రాఫిట్ లో ఉంటాం. ఓకే, కరెక్టా ఓకే. కదండి? మంచి ప్రాఫిట్ కదండి, మన స్టాప్ లాస్ అవును. కొట్టలేదు. కానీ ఈ లోకి పెట్టుకుంటే సూపర్ లాస్ లో ఉంటాం. అంటే ఆల్మోస్ట్ 8 రూపీస్ పడిపోయింది. ₹1 ₹2 బఫర్ పెడతాం, ₹8 పెడతాం అండి మనం. స్టాప్ లాస్ వచ్చి అంతే, ఈ స్వింగ్ బయట అంతే. సీట్ బెల్ట్ అందరూ గట్టి పెట్టుకోండి. బ్రో వినపడుతుందా? మీ వాయిస్ సరిగా రావట్లేదు ప్రవర్తన్. అందుకే మిమ్మల్ని అన్మ్యూట్ చేసింది, అందుకే టార్గెట్ 170. ఓకే, టార్గెట్ 170. ఓకే. డన్ 171. డన్. డన్ హ్యాపీగా బుక్ చేసుకోండి, ఇంటికి పోయి నిద్రపోండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అది ఒక్కటే వినపడుతుంది, మిగతా ఏం వినపడట్లేదా? గైస్ ట్రైలింగ్ ఇదండి, ఏం లేదు, ట్రైలింగ్ ఇప్పుడు టార్గెట్ 185. ఓకే, బుక్ చేసేసుకోండి, అది 1:2, హ్యాపీగా బుక్ చేసుకోండి. అండ్ నేను కూడా సాయిరామ్ టార్గెట్ 1:2 డన్. ఓకే, ఇక్కడ బ్రో. ఇది గైస్ వీడియో. ఇంకెవరైనా మన 90 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ లైవ్ ట్రేడింగ్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఈరోజు నైట్ లోపలే 30% డిస్కౌంట్ ఉంటుంది, తర్వాత ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.